సో ఇవాళ రేపు అందరూ ఎడ్యుకేటెడ్ కపుల్స్ అందరూ వాళ్ళు దే ఆర్ టేకింగ్ డెసిషన్ టు పోస్ట్పోన్ ద ఫెర్టిలిటీ అనమాట. అంటే ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అనేది చేసుకుంటున్నారు. దాని గురించి కాంట్రసెప్టివ్ పిల్స్ వాడుతున్నారు, కాంట్రసెప్టివ్ డివైజెస్ వాడుతున్నారు. సో ఇవన్నీ ఫ్యూచర్ ఫర్టిలిటీని ఏమైనా ఎఫెక్ట్ చేస్తాయా? దీని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. సో ఇవాళ రేపు చాలా బర్త్ కంట్రోల్ పిల్స్ అనేవి వచ్చాయి. సో మెయిన్గా బర్త్ కంట్రోల్కి కాండోమ్స్ యూజ్ చేస్తారు, బర్త్ కంట్రోల్ పిల్స్ వాడతారు, ఐయుసిడీస్ అంటాం, లూప్ అని నార్మల్ భాషలో అంటారు, అది వాడతారు, అండ్ ఇంజెక్షన్స్ అనేవి వాడతారు. సో ఇవి వాడడం వల్ల ఫ్యూచర్లో ఫర్టిలిటీ సమస్య రావడం లేకపోతే పర్మనెంట్ ఇన్ఫర్టిలిటీ ఏమైనా కారణం అవుతుందా అని చాలామందికి ఒక డౌట్ అనేది ఉంటుంది. చాలా మిత్స్ అండర్స్టాండింగ్స్ అవన్నీ ఉంటాయన్నమాట. సో ఈరోజు మనం ప్రతి ఒక్కదాని గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడుకుందాం. సో ఫస్ట్ కమింగ్ టు ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్. చాలా కామన్గా వాడేది, చాలా ఓవర్ ద కౌంటర్ దొరికేది కూడా ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్. ఇవి ఎవ్రీ మంత్ పర్ డే 1 పిల్ చొప్పున తీసుకుంటూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుంది అంటే ప్రెగ్నెన్సీ అంటే ఓవ్యులేషన్, ఎగ్ అనేది పెరగకుండా ఉండడం వల్ల ప్రెగ్నెన్సీ రాదు అనమాట. సో కాకపోతే ఇవి ఆపేసిన వెంటనే ఓవ్యులేషన్ అనేది జరుగుతుంది. యాక్చువల్లీ రీబౌండ్ ఓవ్యులేషన్ అనేది జరుగుతుంది అనమాట. సో ఒకసారి కాంట్రసెప్టివ్ పిల్ తీసుకుని అది ఆపేయంగానే మళ్ళీ నార్మల్ ఫర్టిలిటీ స్టేటస్కి ఆ కపుల్ అనేవాళ్ళు వచ్చేస్తారు. సో ఓసీ పిల్స్ అనేవి చాలా సేఫ్ ఫార్మ్ ఆఫ్ కాంట్రసెప్షన్ అండ్ వాటి ద్వారా మళ్ళీ ఆపేసిన వెంటనే ఫర్టిలిటీ అనేది రీగెయిన్ అవ్వడం అనేది వెరీ వెరీ కామన్ అనమాట. సెకండ్ థింగ్ ఏంటి అంటే ఇంట్రాయూట్రైన్ కాంట్రసెప్టివ్ డివైజెస్. ఇవి లూప్స్ అని అంటారు. ఇవి గర్భాశయంలో పెడతారు. ఇవి యూజువల్గా ఫస్ట్ ప్రెగ్నెన్సీకి సెకండ్ ప్రెగ్నెన్సీకి మధ్యలో వాడతారు, అంటే స్పేసింగ్ ఆఫ్ బర్త్స్ ఇవి వాడతారు. ఇవి కూడా లూప్ అనేది బయటకి తీసేయంగానే వాళ్ళ ఫర్టిలిటీ ఎఫెక్ట్ అనేది మళ్ళీ రీగెయిన్ అవుతుంది. ఏవి పర్మనెంట్ ప్రాబ్లమ్స్ అనేవి కాజ్ చేయదు. నార్మల్గా చాలామంది అనుకుంటారు గర్భాశయం లోపల అది పెడితే పర్మనెంట్గా యూట్రైన్ డ్యామేజ్ అది జరిగి ప్రెగ్నెన్సీ రాదు అని అనుకుంటారు. సో అలా ఏమి ఉండదండి. అది ఒక్కసారి బయటకు తీసేయంగానే అది రీగెయిన్ దేర్ నార్మల్ ఫర్టిలిటీ. నెక్స్ట్ ఇంజెక్టబుల్ కాంట్రసెప్టివ్స్, అంటే ఇంజెక్షన్స్ అనేవి తీసుకుంటారు. కొన్ని 1 మంత్కి ఒకసారి, కొన్ని 3 మంత్స్కి ఒకసారి, అలా ఇంజెక్షన్స్ అనేవి ఉంటాయన్నమాట. అవి వాటి ఇంజెక్షన్ ఎఫెక్ట్ అయిపోగానే మళ్ళీ సెకండ్ డోస్ తీసుకునే టైంకి తీసుకోకపోతే అగైన్ దే రీగెయిన్ దేర్ ఫర్టిలిటీ స్ట్రెంగ్త్ అనమాట. సో కొంతమందికి ఇవి తీసుకున్నాక ఇన్ఫర్టిలిటీ సమస్య అనేది కనబడుతుంది. ప్రెగ్నెన్సీ రావడంలో డిఫికల్టీ కనబడుతుంది. అలా ఎందుకు జరుగుతుంది అంటే, ఒకటి వాళ్ళు ముందు కంటే ఏజ్ అవుతారు. ఏజ్ ఈజ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ విచ్ ఎఫెక్ట్స్ ఫర్టిలిటీ అనమాట. అండ్ రెండోది వేరే సమస్యలు ఏమైనా ఉండొచ్చు, ఎండోమెట్రోసిస్ సమస్య, లేకపోతే మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ, మెన్లో ఏమైనా స్పర్మ్ కౌంట్ తగ్గిపోవడం, ఏజ్, డయాబెటీస్, ఈ లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఏజ్ అవుతూ ఫర్టిలిటీ సమస్య అనేది రావచ్చు. సో ఓవరాల్గా నేను చెప్పేది ఏంటి అంటే, బర్త్ కంట్రోల్ పిల్స్ కానీ బర్త్ కంట్రోల్ డివైజెస్ కానీ పర్మనెంట్ ఇన్ఫర్టిలిటీ అనేది ఏమీ కాజ్ చేయమండి. ఒకసారి అవి ఆపేయంగానే మళ్ళీ ఫర్టిలిటీ అనేది మనకి రీగెయిన్ అవుతుంది. థ్యాంక్ యూ.